స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. బలిజులకు 2024 ఎన్నికల్లో ప్రాధాన్యతనిచ్చే పార్టీలకే పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేయాలి. బలిజ సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో బలిజ సంక్షేమ సంఘం నేతల వెల్లడి. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యం. ప్రముఖ సినీ నటుడు సుమన్ స్పష్టం. ఫిబ్రవరి 24వ తేదీన ఘనంగా తిరుపతి 894వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాం. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. బలిజ సంఘం నేతలు ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో బలిజులకు ప్రాధాన్యమిచ్చే పార్టీలకు ఏకతాటిపై నిలిచి గెలిపించుకోవాలని బలిజ సంక్షేమ సంఘం నేతలు స్పష్టం చేశారు. ఆదివారం చిత్తూరు నగరంలోని బలిజ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో బలిజ సంఘాలను అణగద్రొక్కే ప్రయత్నం ప్రభుత్వ ప్రతిపక్ష నేతలు చేపడుతున్నారని, ఇందులో భాగంగానే బలిజుల బలమేంటో చూపించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. 1994లో మొట్టమొదటిసారిగా బలిజ నాయకుడు ఏఎస్ మనోహర్ చిత్తూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారని, అటు తర్వాత దివంగత ఆదికేశ్వర నాయుడు ఎంపీగా బాధ్యతలు చేపట్టడంతో పాటు టీటీడీ చైర్మన్గా సేవలు అందించారని, దీనితో పాటు దివంగత ఎమ్మెల్యే సత్యప్రభ 2014లో చిత్తూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారని, అటు తర్వాత 2019లో ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీనివాసులు బలిజుల తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం 2024లో వైకాపా ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి శ్రీనివాసులకు రాజ్యసభలో స్థానం కల్పిస్తామని వైకాపా ప్రభుత్వం మోసం చేసిందని, ఈ నేపథ్యంలో బలిజులకు అండగా నిలిచే పార్టీలకు బలిజ సంఘం నాయకులు ప్రతి ఒక్కరూ అండగా నిలిచి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. జరగనున్న ఎన్నికల్లో బలిజులకు సీటు కేటాయించిన పార్టీలకే పూర్తి స్థాయి మద్దతు తెలియజేయడం జరుగుతుందన్నారు. అనంతరం బలిజ సంక్షేమ సంఘం సంబంధించి పదవీ కాలం పూర్తి కావడంతో అడ్హాక్ కమిటీ ద్వారా సభ్యులను ఎన్నుకున్నారు. ఇందులో బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఓఎం రామదాస్ ఎన్నిక కాగా, వైస్ ప్రెసిడెంట్గా పోలా కిరణ్, విశ్వనాథ్, కిషోర్, జనరల్ సెక్రటరీగా రెడ్డప్పను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ సభ్యులుగా బద్రీనారాయణ, ఏఎస్ మనోహర్, కాజూరు బాలాజీ, ఆర్ఎన్ శ్రీనివాసులతో పాటు వినాయక, బాలాజీని ఎన్నుకున్నారు. ఎన్నికల అనంతరం పూర్తి స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా సభ్యులు తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బలిజ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరూ చెప్పినట్టు ముఖ్యంగా చుట్టుపక్కల ఉండే గ్రామాలు కానివ్వండి, మండలాలు కావాలండి, వాళ్ళందరూ ఉత్సాహంగా వచ్చి కలిసి చిత్తూరు బలిజ సంఘంలో చేరతామంటే ఆహ్వానిస్తున్నాం. ఇది చాలా సంతోషం. అందరూ కలిసికట్టుగా పనిచేయటం అనేది ఒక సంతోషకరమైన విషయం. అది ఇప్పుడు మనం ఇంకా 60 రోజుల్లో ఎలక్షన్ ఫేస్ చేయబోతున్నాం. ఇప్పటికే రాయలసీమలో ఏ బలిజోడికి, ఏ మన కులస్తులకి ఎవరికి సీట్ ఇవ్వలేదు. ఉన్నదానిని కూడా ఏదో ఇస్తామని చెప్పి తప్పించారు. ఈరోజు బలిజ సంఘం తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేయటం ఏమంటే, చిత్తూరులో ఇంతవరకు మన ఫస్ట్ ఏఎస్ మనోహర్ ఉన్నారు, తర్వాత ఆదికేశ్వర ఎంపీ అయ్యారు అన్నారు, దాని తర్వాత శ్రీనివాస్ ఎమ్మెల్యే అయ్యారు, వదిన సత్యప్రభ ఎమ్మెల్యే అయ్యారు,
ఈ గ్యాప్ వచ్చి ఈసారి మాత్రం చిత్తూరు మిస్ అయింది. ప్రతిపక్ష పార్టీ కూడా ఉన్న బలిజాన్ని కూడా మిస్ చేశారు కాబట్టి మన కులానికి అన్యాయం జరిగింది కాబట్టి ఈసారి ఏకగ్రీవంగా మన అందరూ చిత్తూరు బలిజాస్ అందరూ చిత్తూరు శాసనసభ సీటు మన బలిజ కులానికే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. వచ్చి జయప్రదం చేస్తూ ఉన్నారు. ఇది చాలా సంతోషమైన విషయం. ఈ సంకేతం చిత్తూరులో అందరూ ఇప్పుడు వేరే పార్టీ కానివ్వండి, వేరే ఇది కానీ లేదు. ఇప్పుడు మనందరూ బలిజ కులస్ అందరూ ఏకతాటిపై నిలబడడానికి ఆస్కారం ఉంది. అదే మరి ఈసారి నిలబడి మన కులస్తులకి ఎవరికైనా తప్పకుండా ప్రతి ఒక్క బలిజ సోదరులు సైనికుల్లా పనిచేసి మన కులస్తుల్ని గెలిపించి ఈసారి మనము చిత్తూరులో మన ఎగ్జిస్టెన్స్ని కానీ మిస్ అయినామంటే ఈసారి మనము మన కులస్తులకు కానీ మిస్ అయినామంటే ఇంక 20-30 సంవత్సరాలు మనము మన కులస్తులకి మనము రావడం చాలా కష్టం. కాబట్టి తప్పకుండా మిగిలిన పార్టీ ఇప్పుడు ఉన్నది టీడీపీ జనసేననే. కాబట్టి ఇంతవరకు మనం నిలబడిన పెద్దలందరూ కానివ్వండి, ఇంతవరకు నిలబడిన వాళ్ళు కూడా అందరూ టీడీపీలోనే వచ్చారు. మన శ్రీనివాస్ తప్పించి మిగతా వాళ్ళందరూ టీడీపీలో వచ్చారు. కాబట్టి ఈసారి మిగిలి ఉండేది టీడీపీ జనసేన. కాబట్టి తప్పకుండా పార్టీ మనకు కేటాయిస్తుందని ఆశిస్తూ, కేటాయించిన తర్వాత మన అందరూ ఒక్కొక్కరు సైనికుల్లో పనిచేసి ఈసారి గెలిపించుకొని అధిక మెజారిటీతో గెలిపించుకొని మన యొక్క బలిజీ కుల ఉనికిని చాటుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మనం అందరం కూడా ఒక చోట ఎప్పటి నుంచో ఇది దాదాపు ఒక 45 సంవత్సరాలుగా మనకు తెలిసి ఇటువంటి సమావేశాలు జరుపుకుంటున్నాం. మనకు తెలిసి ఆ మఠంలో కానీ ఈశ్వరుడి గుడిలో కానీ జరుపుకునేవాళ్ళం. ఈరోజు మనకు చిత్తూరులో బలిజ సంఘం చిత్తూరు నడిపొచ్చిన ఒక బలిజ సంఘం నిర్మాణాన్ని కీర్తిశేషులు ఆదికేశవ నాయుడు గారు వారి సతీమణి గారి సహకారాలతో ఈ ఒక్క భవనాన్ని కూడా మనకంటూ బలిజ సంఘం ఆఫీస్ అనేసి ఒక సంఘాన్ని కూడా ఇక్కడ నిర్మించుకునేదానికి ముఖ్యంగా వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎప్పటి నుంచో చిత్తూరు గత 40 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా నాకు తెలిసి 90వ సంవత్సరం నుంచి మన మిర్యాల వెంకట్రావు గారి సహకారంతో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో బలిజ సంఘాన్ని బలోపేతం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన చిత్తూరు జిల్లాలో సోదరులు మనోహర్ గారు కూడా దాంట్లో చురుగ్గా పాల్గొనడం కూడా జరిగింది. 1994లో కూడా ఎమ్మెల్యే స్థానం కూడా దక్కించుకోవడం బలిజ సోదరులకు మొట్టమొదటిగా జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతవరకు చిత్తూరులో బలిజలకు ఎమ్మెల్యే స్థానం పైన ఎమ్మెల్యే అవ్వాలనే ఆలోచన లేదు. అప్పటి నుంచి కూడా ఒక యూనిటీగా 94 నుంచి కూడా ఒక యూనిట్గా ఉండి పోరాడి మన సత్తా చాటినాం. అదే పందాతో అప్పటి నుంచి కూడా మన కుటుంబంలోనే ఇద్దరు నిలిచిన ఎవరో ఒకరు ఓడడం ఒకరు గెలవడం జరిగింది. ఏది ఏమైనా కుటుంబంలో చిన్న చిన్న కలహాలు వస్తూ ఉంటాయి, చిన్నవి వస్తూ ఉంటాయి. అవి అన్నింటినీ కూడా మర్చిపోయాము. మనమందరం కూడా మర్చిపోవాలి. మరలా మనమందరం కూడా మమేకం కావాలి. ఆ సమయం ఆసన్నమైంది. అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది 30-40 సంవత్సరాల నుంచి పోరాటంతో
తిరుపతి, మనకంటే ముందు తిరుపతి ఒకటే ఉండేది బలిజలకు స్థానం ప్రజాప్రతినిధులుగా. ఆ తర్వాత చిత్తూరుకు వచ్చింది. అప్పటి నుంచి కూడా చిత్తూరులో మనం దీన్ని నిలబెట్టుకుంటూ 94 నుంచి 2019 వరకు కూడా మనం రావడం జరిగింది. ఇప్పుడు 2000 ఎన్నికల్లో కూడా మనం అదే కలిసికట్టుగా మన వాళ్ళు ఒకరు ఎమ్మెల్యేగా కూడా తెచ్చుకొని మన వంతు కృషి చేయాలనేసి కూడా బలిజ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఒక ఎమ్మెల్యే కంటే బలిజ సోదరులు ఒక్కరు చేసుకుంటే సరిపోదు. చాలా రకాలుగా ఉన్నాయి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఓసీలు, అన్ని కులాలు ఉన్నాయి. అందరినీ కూడా కలుపుకొని మనం ఎంతసేపు ఒక కులం పైనే ఆధారపడి ఒక కులంతో రాజకీయం చేయాలనుకుంటే కాని పని. అన్ని కులాలు కూడా కలుపుకొని దీనికి సమర్థవంతులుగా ఎవరైతే ముందుకొచ్చి ఎవరికైతే అవకాశం ఉంటుందో వాళ్లకు చెడ్డ చేయకుండా మన వంతు సహాయ సహకారాలు అందించాలనేసి కూడా కోరుకుంటూ ఈ ఒక్క ఉమ్మడి కార్యాచరణ ఎప్పటికీ ఉండాలనేసి, మనకు కుటుంబంలోనే గొడవలు వస్తాయి, మళ్ళీ ఒకటి అవుతాం, భార్యాభర్త గొడవలు వస్తాయి, రెండో రోజు ఒకటి అవుతాం. అటువంటిది అన్ని చోట్ల ఉన్నాయి. అన్ని కులాలలో కూడా ఇటువంటి కలహాలు ఉన్నాయి. అన్నిటికంటే మంచిది బాగా ఏది జరిగినా ఒక బలిజలంటే చిత్తూరులో అందరూ కూడా ఒక భయం అనేది తెప్పించాం. బలిజలంటే ఒకరికి ఏదైనా జరిగినా ఇందాక పెద్దలు చెప్పిన విధంగా కూడా అందరూ ఒకటిగా ఉండి ఎప్పటి నుంచో దీనికి ప్రాణాలు కూడా తెగించి చేయడం జరిగింది. వంగవీటి రంగా కానీ ఇంకా చాలామంది కూడా వాళ్ళతో ఇక్కడ మన చిత్తూరు కూడా దుర్గాప్రసాద్ హత్యతో కూడా ఒక యూనిట్ అవడం కూడా జరిగింది. దానికి కూడా అన్ని చర్యలు కూడా జరిగాయి. అన్నీ తెలిసిన విషయాలే. ఏది ఏమైనా ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు మనం అందరూ కూడా చేరాం. ఏదో కమిటీలు పెట్టుకోవాలనేసి, నిర్ణయాలు తీసుకోవాలనేసి. నేను చెప్పేది ఒకటి, దీంట్లో పోటీలు అవసరం లేదు. ఎవరు ముందుకు వచ్చి నేను కులానికి సేవ చేస్తాను, నేను అండగా ఉంటాను, నేను ఇది ఒక ఖర్చుతో కూడా కూడుకున్న విషయం ఆలోచించుకోవాల్సింది. అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలి. ఎవరైనా చిన్న విభేదాలు ఉంటే కలపాలి. అవసరమైతే 10 రూపాయలు ఖర్చులు పెట్టాలి. ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. దీంట్లో మనలో అందరూ సమానమే, చిన్న పెద్ద అని తేడాలు లేకుండా అందరూ ఒకటిగా ఉండి మనం అనుకునేది సాధించాలనుకోవాలనుకుంటే మనం అందరి ఐక్యమత్యం చాలా అవసరం ఉంది. ఎప్పటి నుంచో ఇది వస్తుండే దాన్ని పోగొట్టుకుంటే కూడా మరలా మనకు వచ్చే పరిస్థితుల్లో కూడా వస్తాయో రావో. ఇప్పటికీ మేమంతా మీకు అందరికీ కూడా తెలుసు. మాకంటే ముందు మనోహర్ తర్వాత ఆదికేశ్వర నాయుడు గారు, ఆదికేశ్వర నాయుడు తర్వాత నేను, ఇట్లా పోరాటంతో చేసుకుంటూ వచ్చాం రాజకీయంగా. ఇప్పుడు కూడా రండి, మీరు మాకు వయసు అయింది, ఓపెన్గా చెప్తున్నాం. మీరు ఎవరైనా వస్తే మా వంతు సహాయ సహకారాలు కూడా మీకు అందిస్తాం, ఖచ్చితంగా కూడా చేస్తాం. మా సూచనలు సలహాలు కూడా ఇస్తాం. ఎవరైనా సరే ఇక్కడ ఉండి మనం చేసి నేనుంటాను, ఈ సంఘాన్ని నడిపిస్తాననేది ఇందాక పెద్దలు చెప్పినట్టు యూనిటీగా ఒకరే రండి. అలా కాలేదనుకుంటే అడ్హాక్ కమిటీ ఇప్పుడు ప్రకటిస్తారు. అడ్హాక్ కమిటీ వేసేసి ఎన్నికలు అయిపోయినాక ఇటు గంగాధర మండలం, పూతలపట్టు మండలం, చిత్తూరు 3 ఒక చిత్తూరు హెడ్ క్వార్టర్. ఇది అందరినీ కూడా పెద్ద ఎత్తున రప్పించి అప్పుడు అందరి సమక్షంలో కూడా మరలా అన్ని ప్రెసిడెంట్, సెక్రటరీ, కమిటీ మెంబర్స్, ఇటు గంగాధర కొంతమంది, పూతలపట్టులో కొంతమంది, చిత్తూరులో కొంతమంది వేసుకుంటే మనకి ఇది సెంటర్ కాబట్టి ఒక బలం అనేది వస్తుంది. ఇప్పుడు అన్ని చోట్లలో మదనపల్లి, పలమనేరు, ఇటువంటి ఊర్ల తిరుపతి, జనసేన టీడీపీ పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని సినీ నటుడు సుమన్ స్పష్టం చేశారు.
ఆదివారం తిరుపతి నగరంలోని గంగమ్మను దర్శించుకున్న అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లా బాపట్ల టీడీపీ ఎంపీగా అభ్యర్థిగా చంద్రబాబు తనకు అవకాశం ఇచ్చారని, అలాగే వైసీపీ కూడా రాజమండ్రి నుండి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. తనపై నమ్మకంతో ఇరు పార్టీలు తనకు ఎంపీ అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అయితే తాను తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో 2 పార్టీలలో పోటీ చేయనని చెప్పడం జరిగిందని, అయితే తనకు రాజకీయ గురువు చంద్రబాబు అని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎంతో అవసరమని, పరిపాలన తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కావడంతో రానున్న ఎన్నికల్లో ప్రజలు కూడా ఆలోచించి ఓటు వేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం తనకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన లేకపోవడంతోనే ఇరు పార్టీలు తనకు ఇచ్చిన అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించడం జరిగిందన్నారు. 2024 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పేద ప్రజలకు మేలు చేసేలా ఉండాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మరోవైపు తమిళనాడులో ప్రముఖ సినీ నటుడు విజయ్ కొత్త పార్టీ పెట్టడాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నట్టు తెలిపారు. రాజమండ్రి ఆఫర్ చేశారు పార్టీ వాళ్ళు. ఏ పార్టీ నుంచి? వైఎస్ఆర్సీపీ నుంచి. అయితే నేను ఫీల్ అయింది ఏంటంటే, నేను ఎక్కడో తెలంగాణలో ఉన్నాను. తెలంగాణ నుంచి నేను వచ్చి 3 నెలల లోపల ఎంపీగా పోటీ చేయడం కరెక్ట్ కాదు ఒకటి. రెండోది, తెలంగాణ వదిలేసి టోటల్గా రావాలంటే ఇమీడియట్గా కష్టం. మరి 3 రోజులు ఇక్కడ 3 రోజులు అక్కడ అంటే గెలిచిన తర్వాత అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. ఎందుకంటే ప్రజలు ఎన్నికల్లో మనల్ని అవకాశం ఇవ్వడమే వాళ్ళ కష్టాలను దూరం చేయడానికి, చూసుకోవడానికి. మరి 3 రోజులు నేను అక్కడికి వెళ్ళాలి, 3 రోజులు సినిమాలు మానేసిన అక్కడ ఇక్కడ అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి నేను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ధన్యవాదాలు చెప్తున్నాను నాకు అవకాశం. ఎందుకంటే రాజమండ్రికి నేను చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళే సజెస్ట్ చేసి పార్టీ ద్వారా చెప్పారు. వాళ్ళందరికీ నేను వెనకాల చాలామంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, ఎంపీస్ కూడా ఉన్నారు, నా పేరు సజెస్ట్ చేసిన వాళ్ళు. అది ఎప్పుడు నేను మర్చిపోను. నా మీద అంత నమ్మకంతో ఒక సూటబుల్ క్యాండిడేట్ అని చెప్పడం వాళ్ళ థ్యాంక్స్. కానీ నా సైడ్లో నేను అనుకున్నది ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు అంటే ఎక్కడి నుంచో వచ్చి అక్కడ తీసేసుకొని జనాల కష్టాలు అప్పుడప్పుడు కనుక్కొని చేయడం కరెక్ట్ కాదు. అక్కడే కనీసం ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటేనే ఏమేం జరుగుతుందో తెలుస్తుంది. అటు ఇటు రావడం అంచేత నేను లేదండి. ప్రస్తుతానికి ఏంటంటే ఎక్కడ నేను ఇప్పుడు కమిట్మెంట్ అటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మొన్న లాస్ట్లో తెలంగాణ బైఫర్కేషన్ టైంలో కేసీఆర్ గారికి నేను సపోర్ట్ చేశాను. బైఫర్కేషన్ నేను ఫస్ట్ చేసింది నేనే. అయితే రాజకీయాన్ని తీసుకుంటే నాకు గురుగారు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళింది ఎవరంటే రామూర్తి నాయుడు గారు, నేను తమ్ముడు. రామూర్తి నాయుడిని పరిచయం చేసిందంటే ఇక్కడే తిరుపతిలో బత్తాల నాగరాజు నాయుడు అని చెప్పేసి పాకాల బస్సు ఆర్టీసీ కండక్టర్ అభిమాని. ఆయన వెళ్ళి రామూర్తి నాయుడికి పరిచయం చేసి, అంటే నాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన అభిమాని, ఆయన తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి పరిచయం చేసి అప్పుడు చంద్రబాబు నాయుడికి టోటల్గా నేను క్యాన్వాసింగ్ చేశాను, అంతేగాని టికెట్ అడగల. పాలిటిక్స్ ఏంటనేది నాకు నేర్పించింది అంతా టీడీపీయే, చంద్రబాబు నాయుడు. సో అది నేను ఎప్పుడు మర్చిపోను. రేపు నేను రాజకీయంలో ఏ పార్టీ అయినా వెళ్ళవచ్చు, సెంట్రల్ పార్టీ అని ఉన్నాయి. గురుగారు నాకు పాలిటిక్స్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే, మంచి అడ్మినిస్ట్రేటర్. ఏంటంటే టైం అండి, టైంను బట్టి ఏంటంటే మనుషులు ఎక్కడో ఎవరో చేసిన తప్పుకి గురి అవుతుంటారు, చెడ్డ పేరు వస్తుంది, మళ్ళీ వస్తుంది. కానీ తప్పకుండా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ ఆయన రావాలి. ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేటర్స్ మనకు కావాలి. సో నేను ఒకటే చెప్తానండి, ప్రజలకు ఏం చెప్తానంటే, సీఎం ఎవరో చెయ్యాలి, సీఎంని ఎవరు మనం చేయాలని మీరు అది వదిలేయండి. గ్రామీణ ప్రాంతాల నుంచి నేను చెప్పేది ఏంటంటే, మీకు జీవితంలో మీకు ఎవరు హెల్ప్ చేశారు మిత్రులు, మీకు ఎవరు మీకు సాయం చేశారు కష్టాల్లో, వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. వాళ్ళు ఏ గవర్నమెంట్ రావాలో, ఏ నాయకుడు రావాలో వాళ్ళు చూసుకుంటారు. అంటే నేను చెప్పేది సర్పంచ్ నుంచి కార్పొరేటర్ నుంచి. ఇప్పుడు గల్లీలో నీళ్లు రావట్లేదంటే సీఎం తిడితే ప్రయోజనం లేదు, కార్పొరేటర్ మీకు కావాలి. సో అక్కడి నుంచి మీరు మంచి వాళ్ళని ఎన్నుకొని పోతే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే అన్నీ బాగుంటాయి. కాబట్టి ఆయన్ని సీఎంగా పెట్టాలి, ఈయన్ని తీసేయాలి అని అలా కాకుండా మీరు ఆ లెవెల్ నుంచి స్టార్ట్ చేయండి. అందరూ సుఖంగా ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు. నేను ఆ పార్టీ ఈ పార్టీ చెప్పను, ఎందుకంటే ఇది చాలా పెద్ద సముద్రం. చాలామంది ఏంటంటే పార్టీలో జాయిన్ అవ్వడం కూడా ఏంటంటే చాలా కోరికలు, చాలా కళలతో వెళ్తారు. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగదు. జరగకపోతే వెంటనే తిడతారు, నాకు చేయలేదని చెప్పి. అందుకే అలా కాకుండా కొంచెం బ్రాడ్ మైండ్గా ఉండి ఆఖరికి ఏంటంటే ఈ డబ్బులు
పంచిపెట్టడం వీటిలో మీరు ఇది అవ్వకుండా, ఎందుకంటే 5 సంవత్సరాలు మీరు భరించాలి. ఒక మనిషిని మీరు ఎలక్ట్ చేస్తే 5 సంవత్సరాలు. సో గతంలో ఆయన మనిషి ఏంటి, ఇప్పుడేంటి, ఈ మనిషి నమ్మకంగా చేస్తాడా, మీకు నమ్మకం ఉంటే చేయండి. అంతేగాని స్టేట్మెంట్లు అది ఇది అంటే మేనిఫెస్టోలు ఉన్నాయి. ఆ మేనిఫెస్టోలు మరి జరుగుతాయా జరగదా అది కూడా మనం ఆలోచించాలి. ఈరోజు అందరూ చదువుకున్న వాళ్ళు ఏదో అంటారు ఇష్టానికి, అంటే జరుగుతాయా, ఎలా జరుగుతాయి అది కూడా ఆలోచించండి. అవసరం మనకి ఇప్పుడు ఏం కావాలి, గ్రామీణ ప్రాంతం వాళ్ళకి ఒక ఇది ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఏదో రోడ్డు, ఫ్లైఓవరు ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ రిక్వైర్మెంట్స్ వేరే, అది చూసుకోండి. అలాగే మిడిల్ వాళ్ళు, పెద్దవాళ్ళు, ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు, అట్లా చూసుకొని మొత్తానికి అందరూ హ్యాపీగా ఉండాలి. నేను పాలిటిక్స్ ఏంటనేది ఇంకా నేను ఏమీ నిర్ణయించుకోలేదు. ఆంధ్ర రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ పార్లమెంటు స్థానాలన్నింటికీ తమ పార్టీ తరపున అన్ని స్థానాలకు పోటీ చేస్తామని ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కోటేశ్వరరావు స్పష్టం చేశారు. పార్టీ తరపున ఈ నెల 5వ తేదీన గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో ప్రారంభమైన పేదవాడి గుండె చప్పుడు ప్రజా ఎదుగుదల యాత్ర ఆదివారం మధ్యాహ్నం చిత్తూరు నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక మురకంబట్టులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోటేశ్వరరావు మాట్లాడారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు కష్టం, కన్నీళ్లు, బాధ విలువ బాగా తెలుసునన్నారు. ఈ నేపథ్యంలోనే పేద, బడుగు, బలహీన వర్గాల వారి అభివృద్ధిని కాంక్షించి గత ఏడాది అక్టోబర్ నెలలో ఏఆర్ఎస్ పార్టీ స్థాపించినట్లు వెల్లడించారు. తన 30 రోజుల యాత్ర వచ్చే నెల 5వ తేదీతో ముగుస్తుందని, ఈ నేపథ్యంలో 4500 కిలోమీటర్ల తన పయనంలో ఏఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే 175 మంది ఎమ్మెల్యే స్థానాల అభ్యర్థులకు, 25 పార్లమెంటు స్థానాల అభ్యర్థులకు మంగళగిరిలో బీ ఫారాలు అందిస్తామన్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 3 ప్రాంతాల చొప్పున మొత్తం 30 బహిరంగ సభలను నిర్వహిస్తామన్నారు. తమ పార్టీ మేనిఫెస్టోలో ప్రధానంగా రాష్ట్ర రాజధానిలో ప్రతి డ్వాక్రా గ్రూపుకు 1000 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించి అందులో 7 అంతస్తుల భవన నిర్మాణాలకు అనుమతి, రేషన్ కార్డు ఉన్న ప్రతి రైతుకు కొంత భూమిని మంజూరు చేసి అందులో శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు నాటించడంతో పాటు వాటిని పెంచి 10 సంవత్సరాలలో 10 కోట్ల రూపాయల ఆస్తి పనులను చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు దఫాల వారీగా ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం, వృద్ధాప్య పెన్షన్లదారులకు ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ, అర్హులైన యువతకు 5 సంవత్సరాలలో 1 కోటి ఉద్యోగాల కల్పన, ఉచిత విద్య, ఆరోగ్యం అమలు చేయడం, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లితో పాటు విజయవాడ, గ్రేటర్ అమరావతి ఏర్పాటు, ప్రభుత్వ ఉద్యోగులకు ఒత్తిడి లేని పాలన చేయడం, భవన నిర్మాణాలు చేసే లబ్ధిదారులకు ఉచితంగా ఇసుకను తీసుకునే వెసులుబాటు కల్పించడంతో పాటు అర్హులైన జర్నలిస్టులకు నెలకు 10,000 రూపాయలు గౌరవ వేతనం చెల్లించడం వంటి అంశాలు ఉంటాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఓటరు ఒక ముఖ్యమంత్రిగా భావించి ఏఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. తమ ఏఆర్ఎస్ పార్టీని ఇదివరకే ఎన్నికల సంఘంలో రిజిస్టర్ చేయించామని, తాము కోరిన బస్సు గుర్తు కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. ఏ రాజకీయ పార్టీ తమకు వ్యతిరేకం కాదని, ప్రజల కోసం పనిచేయాలన్న తపన ఉన్న తనకు ప్రజల ఆశీస్సులు కావాలని ఆయన కోరారు. కాగా ఈ సమావేశంలో ఏఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షురాలు పద్మ, పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు బాషా పఠాన్ పాల్గొన్నారు. 4 తరాలు పనిచేసిన 1 ఎకరం కొనుక్కోలేని కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. రాజధానిలో 1 గజం స్థలం కొందామన్నా కొనలేని పరిస్థితి. అందుకోసం ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి రైతం చేసి దానిలో శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు లాంటి నాటిస్తే 10 సంవత్సరాల్లో ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు అవుతారు. అలాగే ప్రతి డోక్రా గ్రూప్కి రాజధానిలో 1000 గజాల ఫ్లాట్, ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే అన్ని లక్షల ఫ్లాట్లు మన అమరావతి రాజధానిలో ప్రతి డోక్రా గ్రూప్కి 1000 గజాల ఫ్లాట్ ఇస్తాం. అవి 7 స్టేర్లు కట్టుకుంటానికి కన్స్ట్రక్షన్ పర్మిషన్ కూడా కల్పిస్తాం. ఎందుకంటే గజం 1 లక్ష నుంచి 2 లక్షలు అమ్మితే ప్రతి కుటుంబం కోటీసులు అవుతారు. ఆర్థికంగా మన రాష్ట్ర ప్రజలందరూ ఎదిగితే ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలి. అట్లాగే మేము ప్రజా ఎదుగుదల యాత్ర ఈ పార్టీ పెట్టడానికి ముఖ్య కారణం ఇలాగే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు. కొన్ని పార్టీలు ఇస్తున్నారు వాగ్దానాలు కానీ నిలబెట్టుకోలేకపోతున్నారు.
ఈ రాష్ట్రంలో రాజకీయాలు చూస్తే 2 కుటుంబాలు 2 వ్యక్తులు అన్నట్టుంది. వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకోవడం. వీళ్ళు గెలిచినప్పుడు సరిగ్గా వాళ్ళు అంటారు, వాళ్ళు గెలిచినప్పుడు వీళ్ళు అంటారు. అట్లాగే ప్రజలు కూడా ఏం చేస్తున్నారు, ప్రత్యేక 3వ వ్యక్తి లేక వీళ్ళ మీద కోపం వస్తే వాళ్ళకేస్తున్నారు, వాళ్ళ మీద కోపం వస్తే వీళ్ళకేస్తున్నారు ఓట్లు. అంతే తప్పితే ఇంకా ఎవరిని వస్తారని ఎదురు చూస్తే ఎవరు వచ్చినా సగంలో ఆగిపోతున్నారు. అందుకని నేను ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చా. కష్టం, కన్నీళ్ళు, ఆకలి, బాధ తెలుసు నాకు. అందుకనే ఏదో ఒకటి సాధియాలి ప్రజల కోసం. అర్ధాకలతో ఒక పూట తినకపోయినా నడి ఎండలో కట్టికి ఎండలో కూడా తిరిగి ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ అమరావతి రాజధాని తాడికొండ నియోజకవర్గం నిడముక్కల గ్రామం నుంచి యాత్ర స్టార్ట్ అయ్యాం. 5వ తారీఖు నుంచి నెక్స్ట్ నెల మంత్ 5వ తారీఖు వరకు 30 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 25 జిల్లాలు మొత్తం తిరిగి 3000 కిలోమీటర్లు, దాదాపు 30 రోజులు 150 4500 కిలోమీటర్లు యాత్ర చేస్తాం. చేసి మొత్తాన్ని కలిసి జిల్లాల వారీగా తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జీలు 175 ఎమ్మెల్యేలు పోటీ చేపిస్తాం. 175 నియోజకవర్గాలు 25 ఎంపీలు 200 సీట్లు 200 మందిని మొత్తాన్ని పిలిచి మంగళగిరి రాజధానిలో వాళ్ళకి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత బీఫామ్స్ ఇచ్చి నామినేషన్లు పంపిస్తాం. ఆ తర్వాత మళ్ళీ సుడిగాలి పర్యటన అని చెప్పి హెలికాప్టర్ తీసుకుని ఒక 10 రోజులు 13-30 సభలు పెడతాం. పొద్దున పూట, మధ్యాహ్నం, మాటలు రోజు 3 సభలు. ఆ విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీకి ఓటేయాలి. ఓటేస్తే ఈ మేనిఫెస్టోలో ఉండే మొత్తం నెరవేరుస్తాము, పని చేసి తీరుతాం. ఇంతకుముందు ఎంతో మందిని చూశారు. ఒక పేదవాడు, ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చి పార్టీ పెట్టి పనిచేస్తే ఎలా ఉంటుందో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఎవరైనా చూసి మెచ్చుకునేలా చేద్దాం. ఎన్నిటి జరగాలంటే ప్రజలు మీరు పెట్టే పెట్టుబడి ఒక్కొక్కరు ఒక్కొక్క ఓటు మాత్రమే. పూనేపల్లి వద్ద నిర్మిస్తున్న 3200 టిట్కో గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. 2015లో ప్రారంభించి నేటికి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. 50,000 లక్ష రూపాయలు డిపాజిట్దారులకు డబ్బులు తిరిగి చెల్లించాలన్నారు. లేకుంటే ఉద్యమ బాట తప్పదని హెచ్చరించారు. బీజేపీ సీనియర్ నేత షణ్ముగం పాల్గొన్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇటు జిల్లాధికారులు కానీ దానికి సంబంధించిన కార్పొరేషన్ అధికారులు కానీ నేటికి లబ్ధిదారులు అందించకుండా కాలయాపన చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే పూర్తయిన 2685 ఇండ్లుని వెంటనే పూర్తిస్థాయి లబ్ధిదారులకు అందించాలి. అదేవిధంగా డబుల్ బెడ్రూము, సింగిల్ బెడ్రూమ్ల పేరుతో ఒక్కొక్క లబ్ధిదారులకు 50,000 రూపాయలు, లక్ష రూపాయల దాకా డిపాజిట్ రూపంలో అటు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారాగా అటు హౌసింగ్ డిపార్ట్మెంట్కి అందించడం జరిగింది. నేటికి ఎవరైతే లబ్ధిదారులు మా గృహాలతో మా డిపాజిట్ డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అనేక మార్లు అధికారులు చుట్టూ తిరుగుతున్నా అధికారులు మిన్నకుండి నేటికి వారికి డిపాజిట్ తిరిగి ఇవ్వని పరిస్థితిలో పేద ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. అనేక సార్లు మేము జిల్లాధికారులు కావచ్చు, అటు కమిషనర్ గారి దృష్టి గారు తీసుకెళ్ళడం జరిగింది. మేము కోరుకునేది ఒకటే, ఎవరైతే ఇల్లు గృహాలకు మీరు అందించలేదో సుమారు 765 మంది లబ్ధిదారులు 50,000 రూపాయలు, లక్ష రూపాయలు కట్టిన లబ్ధిదారులు ఉన్నారు. వారందరికీ మీరు వెంటనే వారి డిపాజిట్ చేసిన డబ్బుల్ని వెంటనే అందించాలి. అందించిన తర్వాతనే పూర్తయిన ఇల్లు లబ్ధిదారులకు అందించాలి. మేము భారతీయ జనతా పార్టీ తరఫున అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఎవరికైతే లబ్ధిదారులు గృహాలు పూర్తి అయిన వారికి ఎవరికి అందించినప్పుడే అదేవిధంగా లబ్ధిదారులుగా ఉండి మా గృహాలు అందిన వాళ్ళకి కూడా డిపాజిట్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా అధికారులు దృష్టి సారించాలి. అలా కాకుండా ప్రభుత్వం నుండి వచ్చిన తర్వాత మేము అందిస్తామని చెప్పేసి పూర్తయిన ఇళ్ళ మటుకు లబ్ధిదారులకు అందించే ప్రయత్నం చేయడానికి మేము భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారులపైన ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. అధికారులు దృష్టి సారించి ఎవరైతే డబ్బులు కట్టి గృహాలు పొందని లబ్ధిదారులకు వెంటనే డిపాజిట్లు వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా ఎవరికైతే ఇండ్లు శాంక్షన్ అయిన లబ్ధిదారులు మొత్తం వెంటనే ఎన్నికల కోడ్ అనే రాకముందుగానే తక్షణం వాళ్ళకి లబ్ధిదారులకు అందరికీ గృహాలు అందించాలి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే తప్పకుండా ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం తీవ్రతం చేస్తాం. చిత్తూరు నగరంలో సిఎన్జి గ్యాస్ పైపుల ఏర్పాటు శరవేగంగా జరుగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో ఇప్పటికే వేలూరు నుండి గుడిపాల, యాదమరి, చిత్తూరు తదితర మండలాలలో భూగర్భ మార్గంలో సిఎన్జి గ్యాస్ పైపుల ఏర్పాటు జరుగుతోంది. పెట్రోల్, డీజిల్ వాడకానికి ప్రత్యామ్నాయంగా సిఎన్జి గ్యాస్ ద్వారా ఆటోలు నడిపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్ని పెట్రోల్ బంకులకు గ్యాస్ పైపులను లింక్ ఇస్తున్నారు.
ప్రస్తుతం గ్యాస్తో నడిచే ఆటోలకు నగరంలోని మురుకంపట్టులో ఉన్న పెట్రోల్ బంకులో మాత్రమే సిఎన్జి గ్యాస్ అందుబాటులో ఉంది. రాష్ట్రం జిల్లా వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకులలో గ్యాస్ అందుబాటులోకి తేవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టింది. తక్కువ ధరకు ఎక్కువ కిలోమీటర్లు తిరిగే విధంగా నాణ్యమైన ఉత్పత్తులను అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఏర్పాట్లపై ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి 894వ జన్మదినాన్ని ఈ నెల 24వ తేదీ ఘనంగా నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో తిరుపతి 894వ జన్మదినానికి సంబంధించిన కరపత్రాలను టీటీడీ చైర్మన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ పుట్టినరోజు జరుపుకోవడం అన్నది మనిషికే కాదని నగరానికి కూడా చాలా అవసరమన్నారు. ప్రపంచంలో చరిత్ర కలిగిన నగరాలు చాలా ఉన్నాయని, అయితే అంకురార్పణ జరిగిన నగరంగా ఒక తిరుపతి మాత్రమే ఉందన్నారు. సమతా ధర్మాన్ని స్థాపించి తిరుమల శ్రీవారి నిత్య పూజా కైంకర్యాల నియమాలను స్థిరీకరించిన భగవద్ రామానుజులు తిరుపతి నగర ఆవిర్భావానికి కారకులన్నారు. అలాంటి తిరుపతి ఆధ్యాత్మిక మానవీయ పరిమళాలు నింపుకొని ఆదర్శంగా జీవిద్దామని తిరుపతి నగర జన్మదిన వేడుకలకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. 24వ తారీఖు ఉదయం సరిగ్గా 9 గంటలకు గోవిందరాజ ఆలయ ముఖద్వారం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో మరియు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో ఈ ఆవిర్భావ వేడుకలు జరుగుతాయి. మీరందరూ కూడా వచ్చి దాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఇది నా వ్యక్తిగత ప్రాబల్యం కోసమనో స్వార్థం కోసమనో చేస్తున్నటువంటి విషయం కాదు. ఒక సాంప్రదాయము సంస్కృతి కలిగినటువంటి తిరుపతిలో ఉన్న గొప్పతనాన్ని మనం 10 మందికి తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేద్దామని మిమ్మల్ని అందరినీ కూడా నేను చేతులెత్తి అర్థిస్తున్నా. రాజకీయాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒక మంచి కార్యక్రమం ఏ రాజకీయుడు ప్రారంభించినా దాన్ని అభినందించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది మేము మా పార్టీనో లేకపోతే మా ప్రభుత్వం చేసిందనే గొప్పలు చెప్పుకోవటానికి కూడా నేను లేను. మనమందరము కలిసి ఈ పండుగను మన తరాల తరువాత వాళ్ళు కూడా జరుపుకునేటట్టుగా మనం ఆదర్శవంతంగా జరుపుకుందామని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మొదటి సంవత్సరం కంటే రెండవ సంవత్సరం చాలా బాగా జరిగింది, రెండవ సంవత్సరం కంటే మూడవ సంవత్సరం మరింత బాగా జరిపి ప్రజలందరి దృష్టి ఈ ఆవిర్భావ వేడుకల మీదకి మళ్ళే విధంగా ప్రయత్నం చేద్దామని, దానికి మిమ్మల్ని అందరినీ కూడా సహకరించమని వేడుకుంటూ దానికి సంబంధించిన కరపత్రాన్ని ఈ సందర్భంగా విడుదల చేద్దామని తెలియజేసుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తెలంగాణ ఎమ్మెల్సీ వెంకట నరసింహారావు, సినీ నటి ఆషిక వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ಅಲ್ಲೇರಿ ಮೇಡಮ್ ಬರೇ ಫ್ಯಾಮಿಲಿ ನಿಲ್ಕೊಳ್ಳಿ ఒక్క నిమిషం మేడం.
వెనక్కి రారా తీసేవాడి వెనక్కి వచ్చి తీయమన్నా రాని కొంచెం ముందుకు రా. గోపురం రావాలి కదా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.